ఎట్లా అనిపిస్తుంది అన్న దేవరా? దేవరా మామూలుగా లేదన్న, అసలు సాంగ్ పిచ్చెక్కి ఇచ్చింది. ఇంకోటి ఏంటంటే ట్రైలర్ చూడంగానే సినిమా బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టింది. మామూలుగా లేదు, వేరే లెవెల్. ఎన్టీఆర్ అన్న తిరుగులేదంటావు? తిరిగే లేదు ఎన్టీఆర్ అన్నకి. 6 సంవత్సరాల తర్వాత వస్తున్న ఒక రేంజ్ లో వస్తా అంటున్నాడు భయ్య. మామూలుగా కాదు, పులి బయటికి వెళ్ళింది. సింగిల్ గా 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎంట్రీ ఇస్తున్నారని పులి మాట్లాడుతుంది. మళ్ళీ ఎట్లా ఉంటుంది సినిమా? ఎట్లా అనుకున్నారు? బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టబోతుంది ఈసారి, రాసి పెట్టుకోండి. బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టబోతుంది. ఇంకోటి ఏంటంటే రాజమౌళి అన్న దగ్గర సినిమా తీసిన తర్వాత ఫ్లాప్ కంపల్సరీ పడుతుంది అంటారు. ఈసారి అవన్నీ మూఢనమ్మకాలు బంద్ చేసుకోవాలి మీరందరూ. సో ఎవరైతే ఉన్నారో ఫ్లాప్ పడుతుంది అన్నారో అవన్నీ మూఢనమ్మకాలు క్లోజ్. అది కొరిటాల డైరెక్షన్ ఎట్లుంటుంది? మామూలుగా కాదు, ఈసారి కొరిటాల అన్నకు మంచి పేరు రాబోతుంది ఈసారి. మామూలుగా కాదు, అన్నతో సినిమా అంటే మామూలుగా ఉండదు, వేరే లెవెల్ ఉంటది. తిమింగలం షాట్, తిమింగలం మీద వేరే లెవెల్ అన్న. అసలు అది చూడంగానే సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది, బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టింది. వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతారు సినిమా ఈసారి. స్టార్టింగ్ కులం లేదు, మతం లేదు, ధైర్యం తప్ప వాళ్ళలో భయమే లేదు అసలు. డైలాగ్ ఎట్లా అనిపించింది అన్న? సినిమాలో భయమే ఉండదు అసలు, అల్లరించబోతుండ అన్న, మామూలుగా ఉండదు సినిమా. 240 సెకండ్ల మొత్తం ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చి ప్రకాష్ రాజ్ కొన్ని చోట్ల మాట్లాడు. ఎలా అనిపించింది బ్రో? చాలా మంది ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ప్రకాష్ రాజ్ అన్న ఉన్నాడు, అది హైలైట్. ఇంకా ఆయన అయితే ఘోరం డైలాగులు కొడతాడు. సో ఆయన ఉన్నాడు, చూసినావా? ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఉండడం వల్ల ఇంకా సినిమా వేరే లెవెల్, పీక్స్ లెవెల్ వెళ్తుంది. ఇంకొకటి మన సిఫత్ అలీకేనా నా పేరు? ఏదో లేదు ఆయన పేరు. బాలీవుడ్ హీరో కూడా ఉన్నాడు కదా, ఎట్లా అనిపించింది అన్న ఆయన సీన్ గానీ? చాలా బాగుంది. ఓవరాల్ గా సినిమా చూడు, బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టబోతుంది అన్న. RRR తర్వాత మామూలుగా ఉండదు. ఇవన్నీ RRR, కల్కి ఇవన్నీ బ్రేక్ చేయబోతుంది అన్న. అన్నిటిని బ్రేక్ చేసి మొత్తానికి వరల్డ్ షేక్ చేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఒక పెద్ద గిఫ్ట్ ఇస్తుండే. అంతేనా? ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోరు. ఇంకా 240 సెకండ్ చూస్తేనే కొరటాల డైరెక్షన్ ఇంకా ఎట్లా అనిపించింది అనేది. గైస్ ఖచ్చితంగా మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోలు మీకోసం తీసుకొని వస్తుంటా. థ్యాంక్ యూ గైస్, బై బై.